ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఆముదంలో దాగున్న ఔషధ రహస్యాల గురించి. ఆముదం గురించి చెప్పాల్సి వస్తే చుండ్రులో దీని పనితీరు అమోఘం. అందుకే మీరు గమనించారో లేదో, ఏదో మనం ఆముదం రాసుకున్న వాళ్ళని గేలు చేస్తూ ఉంటాం, కానీ గ్రామ ప్రాంతాలలో కొంతమంది ఈ కేశ తైలం కింద ఆముదాన్ని వాడుతూ ఉంటారు. వాళ్ళకి జిడ్డు కావటం ఇలాంటి అసౌకర్యాలు ఉంటాయేమో కానీ చుండ్రు మాత్రం ఉండదు. ఇది ఏదో అలా క్యాజువల్గా చెప్పేది కాదు, సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అంటే గ్రామ ప్రాంతాలలో చుండ్రు ఎందుకు తక్కువ ఉంటుంది అని కొన్ని వేల మందిని పరిశీలించినప్పుడు ఒక నిజం తెలిసింది ఏంటంటే, వీళ్ళకి ఆముదం వాడే వాళ్ళకి చుండ్రు వచ్చేటువంటి అవకాశం తక్కువ అని. ఎందుకంటే దానికి ఆ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకపోతే, లేదా తలస్నానానికి ముందు ఆముదాన్ని రాసుకుంటూ తర్వాత తలస్నానం చేస్తూ ఉంటే చుండ్రు ఇబ్బంది పెట్టదు. ఇక మరొక ముఖ్యమైన సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే నిద్ర పట్టకపోవటం. కనీసం వారానికి ఒకసారి శరీరం అంతా చక్కగా ఆముదాన్ని రాసుకొని బాగా మర్దించి ఆ తర్వాత నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి, వేడి నీళ్ళతోటి. దీంతో మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఉండటమే కాదు చర్మం చక్కటి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అంతేకాదు చక్కటి సుఖ నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక కొంతమందిలో చూస్తూ ఉంటాం, మల విసర్జన అనేది వేళాపాళా లేకుండా జరుగుతూ ఉంటుంది. దీంతో ప్లాన్ చేసుకోలేరు, ఆఫీస్కి వెళ్దామని బయలుదేరతారు, తీరా దారి మధ్యలో కాస్త సెన్సేషన్ మొదలవుతుంది, లేకపోతే ఆఫీస్ మధ్యలో వస్తూ ఉంటుంది. ఇలాగ వేళాపాళా ఉండదు దానికి. మామూలుగా పొద్దున్నే సుఖ విరేచనం అయితే నో ప్రాబ్లం, కానీ చాలా మందికి అలా అవ్వదు. అలాంటప్పుడు ఈ ఆముదం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు వాడుకోవాల్సింది ఆముదం వేరుని ఎండబెట్టి పొడి చేసుకోండి, నిల్వ చేసుకోండి. రోజు రాత్రి పడుకునే ముందు ఒక 2 స్పూన్ల ఈ ఆముదం వేరు పొడిని 2 గ్లాసుల నీళ్ళకి వేసి అర గ్లాసు మిగిలేంత వరకు మరిగించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. దీంతో ఇది సుఖ విరేచనకారిగా పనిచేస్తుంది. మెయిన్గా టైంని రెగ్యులేట్ చేస్తుంది. అంటే వేళాపాళా లేకుండా వచ్చేటువంటి ఈ మల విసర్జన కంట్రోల్ చేసి ఉదయమే మల విసర్జన జరిగేలా చేస్తుంది. చాలా సింపుల్ చికిత్స ఇది. ఇక మరొక సమస్య, బాలింతలకి పాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ పాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది మోడర్న్ మదర్స్కి పెద్ద సమస్య ఇది. ఇలాంటప్పుడు బాలింతలలో తిరిగి పాలు పెంచడానికి ఈ ఆముదం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. బాలింతల ఈ రొమ్ములకి ఆముదాన్ని మర్దనా చేసుకోవాలి, ఆముదాన్ని పూసి కాస్త మసాజ్లా చేసుకోవాలి. అలాగే ఆముదం ఆకులు, వాటిని కాస్త నిప్పుల మీద కానీ మంట మీద కానీ వేడి చేసి వెచ్చజేసి ఆకుల్ని రొమ్ముల పైన కాపడంలాగా పెట్టుకోవాలి. దీంతో ఆ స్తన్యోత్పత్తి గ్రంథులకి స్టిమ్యులేషన్ అందుతుంది, పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. ఇక మరొక సమస్య, పులిపిర్లు. ఈ వాట్స్ని తగ్గించడం పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే పులిపిల్లని గిల్లినా ఏదైనా చేసినా మళ్ళీ ఆ పక్కనే ఆ పులిపిల్లు తయారవుతూ ఉంటాయి. ఈ వాట్స్ని తగ్గించడానికి ఆముదం అమోఘం పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. ప్రతిరోజు ఆముదాన్ని ఆ పులిపిరి పైన జస్ట్ అప్లై చేస్తూ ఉండాలి, పైపోతగా. ఇలా రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో అవి ఊడి పడిపోతాయి. ఎందుకంటే ఆముదానికి యాంటీ వైరల్ గుణం ఉంది. ఇక మరొక సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టేది, ముఖ్యంగా మహిళల్ని, వైష్ణొప్పి, మెన్స్ట్రువల్ క్రాంప్స్. ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ గురించి ఎంత ఇబ్బంది పడతారంటే, మెన్సెస్ అంటే చాలు భయపడిపోతూ ఉంటారు, పీరియడ్స్ అంటే చాలు. ఇలాంటి సందర్భాలలో ఆముదం అనేది ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఆముదం ఆకుల్ని వేడి చేయండి, వేడి చేసి పొత్తి కడుపు మీద కట్టుకోవాలి. దీంతో ఆ నొప్పి తగ్గుతుంది. అలాగే మెన్స్ట్రుయేషన్ సరిగ్గా సక్రమంగా విడుదలవుతుంది, మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది. దీంతో ఇక ఆ కంజెషను, ఆ పెయిన్, ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య, ఎంతో మందిని ఇబ్బంది పెట్టేది, కనీసం నా దగ్గరికి రోజుకి ఒక 10 మంది అయినా వస్తూ ఉంటారు, నడువు నొప్పని, సయాటికా నొప్పని. ఇలాంటి వాళ్ళకి ఆముదం గింజలు చాలా బాగా పనిచేస్తాయి. ఎలాగో తెలుసుకుందాం. 5-6 ఆముదం గింజల్ని నలగొట్టేసేసి ఆ పేస్ట్ లాగా అవుతుంది కదా, తగినంత పాలకు కలపండి. ఆముదం గింజలు నలగొట్టి పాలకు కలపాలి. ఇప్పుడు చిక్కగా కాచాలి. కాచిన తర్వాత ఆ పాలని వడపోసుకొని తాగుతూ ఉండాలి.
దీంతో ఆశ్చర్యకరంగా ఆ వాతం తగ్గి, ఆ నడువు నొప్పి, ఆ సయాటికా నొప్పి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అమోఘమైన చికిత్స ఇది. ఎంతోమంది సర్జరీల వరకు కూడా వెళ్తూ ఉంటారు, అయినా రిలీఫ్ రాదు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. సింపుల్గా 5-6 ఆముదం గింజలను నలగొట్టి తగినన్ని పాలకు కలిపేసేసి ఒక అర గ్లాసు పాలకో గ్లాసు పాలకో బాగా చిక్కగా మరిగించేసేసి వడపోసుకొని తాగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు రాత్రిపూట తీసుకుంటూ ఉంటే నడుము నొప్పి, సయాటికా నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇక కొంతమందికి ఏమో కీళ్ళ నొప్పులు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఉంటారు, టెస్టుల్లో ఏమి దొరకదు కానీ విపరీతమైన బాడీ పెయిన్స్, ఫైబ్రోమయాలజియా అంటాం. ఇలాంటి అనేక రకాల నొప్పులలో ఆముదం అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. అరకప్పు సొంటి కషాయాన్ని సిద్ధం చేసుకోండి. దీనికి 1 లేదా 2 స్పూన్ల ఆముదం కలపండి, తాగేయండి. సొంటి కషాయం ఎలా తయారు చేస్తారు అంటే, ఒక అర టీ స్పూన్ సొంటి పొడిని ఒక గ్లాసు నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. అప్పుడు కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ తయారవుతుంది. ఇలాగ ఒక అరకప్పు సొంటి కషాయాన్ని సిద్ధం చేసుకొని వేడిగా దానికి 1 లేదా 2 టీ స్పూన్లు ఆముదం కలపండి, తాగేయండి. దీంతో ఆ కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్తో కూడిన నొప్పులు, అలాగే సలుపులు, బాడీ పెయిన్స్, మయాల్జియాస్, ఫైబ్రోమయాల్జియా ఇలాంటి అన్ని సమస్యలలోనూ ఎక్సలెంట్ ఫలితం కనిపిస్తుంది. ఇక కొంతమందికి ఈ వాత రోగాల వల్ల కానీ, కీళ్ళ నొప్పుల వల్ల కానీ, మలబద్ధకం వల్ల కానీ వీటితో ఆ వాతపు నొప్పులు, వాపు నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆముదంతో ఒక చక్కటి ఫార్ములేషన్ ఉంది. ఆముదం వేళ్ళు, సొంటి, చిత్రమూలం, కరక్కాయ వీటితోటి ఒక క్వాద చూర్ణం తయారు చేసుకోవాలి. అంటే టీ పొడిలాగా తయారు చేసుకోవాలి. అంటే చిన్న చిన్నగా ముక్కలుగా వాటిని నూరి దాన్ని అచ్చం టీ పొడి ఎలా వాడతామో అలా సిద్ధం చేసుకోవాలి. దీన్ని నీళ్ళకి వేసి ఒక 4 గ్లాసులు నీళ్ళకి వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. దీన్ని అర గ్లాస్ ఉదయం, అర గ్లాస్ రాత్రి వేడిగా ఉన్నప్పుడు తాగుతూ ఉండాలి. ఇలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ వాత రోగాలు, అలాగే కీళ్ళవాపులు, మలబద్ధకం, ఆ మలబద్ధకం వల్ల వచ్చేటువంటి బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇక కొంతమందికి ఈ ఆస్మా వల్ల ఛాతిలో పట్టేసినట్టు ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్, అలాగే టర్పంటైన్ ఆయిల్, ఇక ఆముదం, ఇలాగా యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైన్ ఆయిల్, దీనికి ఆముదం కలపండి. కలిపి రాత్రి పడుకునే ముందు ఆ ఛాతి మీద, వీపు పైన రాసుకొని సున్నితంగా మర్దన చేసుకుంటూ ఉండండి. దీంతో ఆ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆయాసం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలాగే ఛాతిలో పట్టేసినట్టు ఉండటం ఇలాంటివి ఇబ్బంది పెట్టకుండా చక్కగా సుఖనిద్ర పడుతుంది. కాబట్టి ఆ కంజెషన్, అసలు ఆస్మా అంటేనే ఒడిసి పట్టుకున్నట్టుగా టైట్గా అనిపించడం ఛాతిలో, దీన్ని ఇది రిలీవ్ చేస్తుంది. చాలా చక్కటి మెడిసిన్ ఇది. యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైన్ ఆయిల్, ఆముదం మూడింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి నిల్వ చేసుకొని ఛాతి మీద రాసుకొని కాస్త మర్దన చేసుకొని అలాగే హాట్ వాటర్ బ్యాగ్ తోటి కాపడం పెట్టుకోవాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఆ కంజెషన్ నుంచి మీకు ఉపశమనం వస్తుంది. ఇక చంటి బిడ్డల్లో మలబద్ధకం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాల్. దీనికి చంటి బిడ్డల్లో మలబద్ధకం ఉన్నప్పుడు ఒక చమత్కారమైనటువంటి చికిత్స పద్ధతి ఉంది. తల్లులు ఏం చేయాలంటే, చంటి బిడ్డలకి ఏ మందు ఇవ్వకుండా ఆముదాన్ని ఆ బాలింతలు తాగాలి. తాగుతూ ఉంటే స్తన్యం ద్వారా అది కాస్త చంటి బిడ్డలకు చేరుతుంది. దాంతో ఆ మలబద్ధకం నుంచి పిల్లలు బయటపడతారు. ఇలాగ తల్లి తాగటం ద్వారా, తల్లి పాలిస్తుంది కాబట్టి పాల ద్వారా ఆముదం అనేది బిడ్డలకి చేరి వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాగా ఈ ఆముదంతో అనేక రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శుభం.